రంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్తో పాటు మరో 7 పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిషాంక్ను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్లతో అణచివేసే కుట్ర జరుగుతోంది. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూంలో కూర్చోబెట్టి మా ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను రేపు రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విచారణ జరిపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోంది. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో సహా ఫోన్ అప్పగించి క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. కానీ తప్పు చేసిన వారిని వదిలేసి, కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులను జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి, హోంమంత్రి 2 బాధ్యతలు మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డి? ఇదేనా మీ ప్రజాస్వామ్యం? క్రిషాంక్పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటేనే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, 10th పేపర్ లీక్, హెచ్సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారు. భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా? నీ పాలనలో సగం కాలం పూర్తయింది. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. క్రిషాంక్పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని అన్నారు. అహంకారపూరిత రాచరిక ధోరణిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఆనాడేమో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించే హక్కును కల్పిస్తాము అన్నారు. ఈరోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే, దొంగతనం చేసిన వాడిని ఇచ్చిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద
దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసింది. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంది? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి. ఇవాళ క్రిషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు. మీరు చేసే అరాచకాలు, పాపాలు అన్ని ఇన్ని కావు. ఇవాళ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ జాలని MCHRDలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్ని బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కొడుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు, కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు, దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినావు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600కు 1700కు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా, ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇవాళ ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. తరుగు పెడుతుంటే పట్టించుకునే దిక్కే లేదు నీ ప్రభుత్వంలో. ఏ జిల్లాలో పోయినా ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ బహిరంగ లేఖ కూడా రాస్తున్నా. నీ రైతు డిక్లరేషన్ బోగస్. అరే నువ్వు శనగలు కొనే తెలివి లేదు నీకు, మక్కలు కొనే తెలివి లేదు, సన్ఫ్లవర్ కొనడం ఆపేసి 20 రోజులు అయిపోయింది, వడ్లు కొనే తెలివి లేదు, జొన్నలు అయితే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్లో, నారాయణఖేడ్లో, జూక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంటవా కొనవా జొన్నలు? ఏంది అసలు? రైతులకు ఒక క్లారిటీ నువ్వు. ఇప్పుడు సన్ఫ్లవర్ శనగలు ఆపేసి 20 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు మార్కెట్లోనే ఉన్నారు రైతులు. పాపం జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, యాసంగిల బోనస్ ఇస్తావా ఎగబెడతావా? ఇవ్వకపోతే తప్పైందని చెంపలేసుకో, క్షమాపణ చెప్పు. బోనస్ ఇస్తావా ఇవ్వవా ఏదో ఒక సంగతి చెప్పు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినావు, మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇవ్వవా? ఏ సంగతి చెప్పవేంది నువ్వు? ఎంతసేపు కేసులు నిన్ను అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు, ఇదే సరిపోద్దా? రైతులు ఎండలు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా నీ ప్రభుత్వానికి? రైతుల కష్టాలు నీ ప్రభుత్వానికి పట్టవా? వేల లక్షల మంది రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్లలో గోసపడతా ఉంటే నీ మంత్రి పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు. మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు బంద్ చేయి, రైతుల గురించి పట్టించుకో.
ప్రజా సమస్యల గురించి పట్టించుకో, నీ 420 హామీల అమలు గురించి పట్టించుకో, నీ 6 గ్యారంటీల గురించి పట్టించుకుని నిజమైన పాలన అందించే ప్రయత్నం చేయి. నువ్వు మళ్ళా గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్ళైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ క్రిషాంక్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మళ్ళీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే వికృత చర్యలకు దిగొద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని బెయిలబుల్ సెక్షన్సే. పీటీ వారెంట్ వేసి బెయిల్ రాగానే ఇంకో పీటీ వారెంట్ తేవాలి, మళ్ళీ జైల్లో పెట్టాలి, ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఏం సాధిస్తావు జైల్లో పెట్టి? దేనికోసం అంటే బయటకు వస్తే మళ్ళీ నిన్ను ప్రశ్నిస్తాడు, బయటకు వస్తే క్రిషాంక్ నిన్ను మళ్ళీ అడుగుతాడని భయపడుతున్నావా? అడుగుతూనే ఉంటాం. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎంతమందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం మహిళల పక్షాన, మా పోరాటం విద్యార్థుల పక్షాన, మా పోరాటం 4 కోట్ల ప్రజల పక్షాన, అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగా కమిషన్ల కోసమో, దందాల కోసమో, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీ కాదు మాది. ప్రజల్లో నుంచి వచ్చింది కనుక ప్రజల పక్షాన నీ అక్రమాల మీద, నీ అన్యాయాల మీద, రైతు కష్టాల మీద, నీ హామీల మీద నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.